హలో అండి, మీ పేరు? శిరీష. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు శిరీష గారు మీరు? మేము యాక్చువల్లీ హాస్టల్లో ఉంటున్నాం, స్టూడెంట్స్ యాక్చువల్లీ. సో షాపింగ్ కానీ బయటకు వచ్చాము. ఓకే, సో ఇక్కడ హైదరాబాద్ అనమాట ప్రాపర్ మీరు? లేదు, ఒడిస్సా అండి మాది. ఒరిస్సా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇంకొన్ని గంటల్లో 2024 స్టార్ట్ కాబోతుంది న్యూ ఇయర్. సో ఎలా అనిపిస్తుంది? ఏమైనా డిఫరెంట్ వైబ్ స్టార్ట్ అయిందంటారా? అంటే నేను ఎప్పుడు ఉండలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి మేబీ ఉండొచ్చు అనుకుంటున్నా. సో ఎక్సైట్మెంట్గా ఉంది కూడా. కొత్త ఇయర్ అంటే ఫస్ట్ టైం అనమాట న్యూ ఇయర్ ఇక్కడ సెలబ్రేట్. యా, ఫస్ట్ టైం. హౌ వాజ్ యువర్ 2023? యా, ఇట్స్ వాజ్ నైస్, నాట్ బ్యాడ్. కానీ 2024 ఇంకా కొంచెం కొత్తగా ఉండాలి అనుకుంటున్నా. సో మేబీ సో ఇప్పుడు న్యూ ఇయర్ అంటే కొన్ని న్యూ రెజల్యూషన్స్ తీసుకుంటారు, కొత్త కొత్త రెజల్యూషన్, బ్యాడ్ హ్యాబిట్స్ మానుకొని గుడ్ హ్యాబిట్స్లో షిఫ్ట్ అవుతుంటారు. అలా ఏమైనా రెజల్యూషన్స్ తీసుకోవడం జరిగిందా? అంటే ప్రస్తుతానికి ఏమీ అనుకోలేదు ఇంకా. సో మేబీ ముందు ముందు చేంజ్ అవ్వచ్చు, మేబీ ముందు దాని మీద అనుకుంటున్నా. సో ప్రతి సంవత్సరం రెజల్యూషన్స్ తీసుకొని ఫాలో అవ్వడం జరుగుతుందా? అంటే కొన్నిసార్లు గివప్ అంటే ఉంటుంది, కొన్నిసార్లు ఇస్తాం, కొన్నిసార్లు అవ్వదు. కానీ ఈసారి ఇవ్వదు అనుకుంటున్నా, మేబీ ట్రై. ఓకే, సో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు ఈసారి న్యూ ఇయర్? అంటే అంత ప్లానింగ్ లేదు, జస్ట్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, తిరగడం, కేక్ కటింగ్ సంథింగ్ ఉంటాయి కదా. సో మేబీ అలాగే అనుకుంటున్నాం. ఫ్రెండ్స్తోనే గడిపేస్తారనమాట. ఎందుకంటే పేరెంట్స్ ఉండరు కదా, ఆబ్వియస్లీ హాస్టలర్స్ ఎలా ఉంటారు ఇంకా. ట్రూ ట్రూ. అందుకు. ఓకే, సో స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ బీ కేర్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు మరి కరోనా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో మాస్క్ కంపల్సరీ వేసుకోండి. అంటే నేను ఇప్పుడు వేసుకోలేదని కాదు, జస్ట్ అంటే చెప్తున్నా, ఈ ఇయర్ మొత్తం అంతా బీ కేర్ఫుల్గా ఉండాలి. సో మాస్క్ గట రిక్వైర్మెంట్స్ గట్రా తీసుకోవాలి అనుకుంటున్నా. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, మీ పేరు? సంతోష్. సంతోష్ గారు, ఇప్పుడు 2023 అయిపోయింది, ఇంకొన్ని గంటల్లో 2024 స్టార్ట్ అవ్వబోతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? నార్మల్గా అనిపిస్తుంది, నాకైతే పెద్ద చేంజ్ అయింది. ఏమనిపిస్తలేదా? జనరల్గా డే మారుతుంది అంతే, వేరే ఏముంటుంది ఏముండదు. సో కొందరు అయితే ఇట్లా కొత్త న్యూ ఇయర్ కాబట్టి రెజల్యూషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ కొత్త సంవత్సరానికి ఏమైనా రెజల్యూషన్స్ తీసుకోవడం జరుగుతుందా? స్లిమ్ అవుదాం అనుకుంటాను నేను. ఇంకా జనరల్గా ఏముంటుంది అంటే సేమ్ నార్మల్గా ఉండేది అన్నీ. సో ప్రతిసారి అనుకోవడమేనా, చేస్తూ ఉంటారా మీరు? అనుకుంటున్నా, మళ్ళీ అట్లా ఈసారి కూడా వీలైతే చేస్తా, లేకపోతే నార్మల్గా వదిలేస్తా. ఎవరి ఇయర్ చేంజ్ ఏముంది. 2023 ఎలా ఉండింది మీ పరంగా? బాగానే ఉంది. సో ఇప్పుడు ఈ తరం పిల్లలకి ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? జనరల్గా ఏముంది, ఎవరి వర్క్ సార్ చేసుకోవడం అని. ఈ తరం పిల్లలకంటే ఏమి ఇస్తాం, జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్ట. యా, నార్మల్లీ మనం చెప్తే ఈరోజు ఎవరైనా చేంజ్ అవ్వాలి ఉంటారా? నేను చెప్తా, చాలా చెప్తా. అంటే నేను ఒక జనరల్గా చెప్తున్నా, లేడీస్ గురించి ఏమైనా చెప్పిన అనుకో, వాళ్ళు మా మనోభావాలు దెబ్బతీసిరా. సో ఎవరికి చెప్పే రోజులు కాదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అంతే. సో స్వతంత్ర టీవీ చూస్తున్న ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అందరు బాగుండాలి అనుకుంటున్నారు. అందరూ మీరు ఉండాలనుకుంటున్నారు. అలా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరిక. ఓకే, సో న్యూ ఇయర్కి కొన్ని కొత్త కొత్త ప్రామిసెస్, రెజల్యూషన్స్ తీసుకుంటున్నాం. మీరు ఎలాంటి రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు ఈ కొత్త ఇయర్కి? కొత్త ఇయర్ కంటే ఏదన్నా కానీ మంచిగా ఉండేటట్టు, ఆనందంగా ఉండేటట్టు టెంపుల్కి వెళ్తాం, కొంచెం బెటర్మెంట్గా పిల్లలకి ఆనందంగా ఉండాలి, పిల్లల్ని ఆనందంగా చూసుకోవాలి, మన ఫ్రెండ్స్ బాగుండాలి. మనం ఎక్కడున్నా మనం ఎలా బాగుండాలనుకుంటామో మన ఫ్రెండ్స్ కూడా అలానే ఉండాలని కోరిక. సో ఇది మీ థాట్ అనమాట. అయితే మీ థాట్ ప్రాసెస్లోనే ఈ తరం పిల్లలకి మీరు ఏం సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ తరం పిల్లలకంటే మంచిగా చదువుకోవాలి. తల్లిదండ్రులు కొన్ని కోరికలు ఉంటాయి వాళ్ళ మీద, కానీ వాళ్ళ కోరికలు వాళ్ళ మీద రుద్దరు. కానీ వాళ్ళకి తగ్గట్టు పేరెంట్స్ కూడా ఉండాలి, అప్పుడే వాళ్ళు సక్సెస్ అవుతారు. అంటే గివ్ అండ్ టేక్ ప్రాసెస్. అది అంత బాగుంటే ఎక్కడికైనా ఏదైనా సాధించగల కెపాసిటీ వచ్చింది వాళ్ళకి. సో 2023 ఎలా ఉండింది మీకు? 2000 హ్యాపీ. మా పిల్లలకు కానీ మాకు కానీ అందరికి హ్యాపీ. పిల్లలు ఇద్దరు జాబ్ చేస్తున్నారు, అంత హ్యాపీగా ఉంది. మా పాప యూఎస్ వెళ్తుంది, అంత హ్యాపీగా ఉంది. నెక్స్ట్ టైం కూడా 2024లో కూడా అలానే ఉండాలి, అంత హ్యాపీగా ఉండాలని కోరిక. అందరూ బాగుండాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ అండి. థ్యాంక్ యూ. మీ పేరండి? రాంప్రసాద్ నాయుడు. ఓకే, సో ఇప్పుడు కొత్త సంవత్సరం స్టార్ట్ కాబోతుంది, ఏమైనా రెజల్యూషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశారా? చేశా. ఎందుకంటే నా పాస్ట్లో చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కొన్ని ఉండే, వాటిని పర్మనెంట్గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్యూచర్లో అంటే 24 నుంచి కొంచెం బెస్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్, 24 కొంచెం బెటర్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ 23rd మళ్ళీ కరోనా విజృంభిస్తుంది కాబట్టి అందరూ కూడా మాస్క్లు వేసుకొని కరోనా 31st నైట్ సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను. కరోనాకి కొంచెం దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. 2023 ఎలా ఉండింది మీకు? 23
ది బెస్ట్గా నడిచింది నాకైతే మాత్రం. నా పర్సనల్ లైఫ్లో చాలా బాగుంది. 22 కంపేర్ చేసుకుంటే 23 బాగుంది అనమాట. సో ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు న్యూ ఇయర్? సెలబ్రేషన్ ఫస్ట్ టైం హైదరాబాద్లో ఉన్నాం. 31st నైట్ ఎలా ఉంటుంది హైదరాబాద్లో చూడాలి. ఇప్పుడు ఫస్ట్ టైం చూడబోతున్నారు? ఫస్ట్ టైం 31st హైదరాబాద్లో ఉండడం, దీనికోసమే స్పెషల్గా ఉన్నాను. ఎట్లా ఉంటుందో చూడాలి. మరి ఇక్కడ పాస్ట్ మా వైజాగ్ అంతా బాగుండేది, ఇక్కడ ఎట్లా ఉండదో చూడాలి. సో ఫ్రెండ్స్తో నేనా ఈసారి? ఫ్రెండ్స్తో. సో స్వతంత్ర టీవీ చూసిన ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ సేఫ్గా ఉండండి, అందరూ మాస్క్లు వేసుకోండి, కొంచెం ఎంజాయ్ చేసేటప్పుడు కొంచెం కేర్గా ఎంజాయ్ చేయండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో డెఫినెట్లీ పోలీస్ని సపోర్ట్ చేయాలి. ఫ్రెండ్లీ పోలీస్ని వాళ్ళు ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉంటే మనం ఫ్రెండ్లీగా ఉండాలి. సో కొంచెం రూల్స్ని, ట్రాఫిక్ రూల్స్ని డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకుండా కొంచెం కేర్గా ఉండాలని కోరుకున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు రాజు. ఓకే, సో యూర్ ఫ్రమ్ కరీంనగర్. కరీంనగర్. ఓకే, 2023 ఎలా ఉండింది మీకు? నాకు అప్ అండ్ అంటే నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్, మీడియంగా సాగింది. నేనేం చెప్తున్నా అంటే బ్యాక్ టు 2023, వెల్కమ్ టు 2024. కొత్త మార్చుకుందాం. ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్పేది, ఎవరైనా బాయ్స్ అంటే మామూలుగా న్యూ ఇయర్ అంటే తాగుతారు, బాగా తాగుకొని తాగినా కూడా రూమ్లో తాగురి, బండ్లు తిరగద్దు, యాక్షన్ చేసుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.